5 మినిట్స్లో అయిపోయే రెసిపీ కోసం యూట్యూబ్ అంతా సర్చ్ చేస్తే తలుక్కున ఒక షార్ట్ కనిపించింది. టొమాటో రైస్. రండి ఎలా ఉందో ట్రై చేసి చూద్దాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, మినపప్పు, పచ్చెనపప్పు, జీలకర్ర వేయించి కరివేపాకు, మిర్చి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆనియన్స్ క్రిస్ప్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత 3 టొమాటోస్ ని మిక్సీ పట్టుకుని ఆ పేస్ట్ ని ఇందులో యాడ్ చేసుకోవాలి. టొమాటో పేస్ట్ నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం అండ్ మీ ఇంట్లో దొరికే ఏదైనా మసాలా పౌడర్ ని కొంచెం యాడ్ చేసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకున్న తర్వాత ఇంకొంచెం వేయించుకొని రైస్ ని యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని మీకు ఇష్టమైతే కొంచెం కొత్తిమీర, కొంచెం నిమ్మరసాన్ని కూడా కలుపుకోండి. రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని రివ్యూ ఏంటో చూద్దాం. టొమాటో రైస్ టేస్ట్ అయితే చాలా బాగుంది, కానీ ఆనియన్ వేయడం వల్ల నాకు ఎందుకో టొమాటో కర్రీ కలుపుకొని తిన్నట్టు అనిపించింది. ఈ రెసిపీ అయితే మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోనే ఈజీగా చేసేసుకోవచ్చు.